యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్లో పూరి జగన్నాథ్ సినీ కెరీర్లో టెంపర్ సినిమా చాలా ప్రత్యేకమని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సక్సెస్ తర్వాత అటు తారక్ ఇటు పూరి కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ సినిమాకు వక్కంద వంశీ కథ అందించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలోని ఒక్క సీన్ తాను చేయలేరని మొదట ఎన్టీఆర్ పూరి జగన్నాథ్కు చెప్పారట. టెంపర్ ముందు వరకు తారక్ అన్ని సినిమాల్లో పాజిటివ్ రోల్స్లోనే నటించారు. ఈ సినిమాలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తనికెళ్ల భరణిని ఆస్తికి సంబంధించి ఇబ్బంది పెట్టి ఆయన స్థలం లాక్కునే సీన్ ఉంటుంది. అయితే ఆ సీన్లో నటిస్తే ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారని ఫీల్ అయిన తారక్ ఇదే విషయాన్ని పూరి జగన్నాథ్ దగ్గర ప్రస్తావించారట. అయితే పూరి జగన్నాథ్ మాత్రం రాక్షసుడు గొప్పవాడిగా మారే కథాంశంతో ఈ సినిమా తీస్తున్నామని ఈ సీన్లో నటించాలని చెప్పారట. టెంపర్ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ ఊహించినట్టే ఫస్ట్ హాఫ్ విషయంలో ఒకంత నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. అయితే టెంపర్ సెకండ్ హాఫ్లో ప్రతి సీన్ అద్భుతంగా ఉండటం, క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండటం సినిమాకు ప్లస్ అయింది. ఫస్ట్ హాఫ్లోని సీన్లను సెకండ్ హాఫ్లోని సీన్లకు ఇంటర్లింక్ చేస్తూ పూరి జగన్నాథ్ సినిమాను తెరకెక్కించిన విధానానికి ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. టెంపర్ మూవీ అప్పట్లోనే 43 కోట్ల రూపాయల రేంజ్లో షేర్ కలెక్షన్ సాధించింది. తనకు మంచి లాభాలను అందించిన సినిమా టెంపర్ అని బండ్ల గణేష్ చాలా సందర్భాల్లో వెల్లడించడం కూడా గమనార్హం. ఎన్టీఆర్ కెరీర్లో సీక్వెల్ తెరకెక్కించగల కంటెంట్ ఉన్న సినిమాలో టెంపర్ ఒకటి. భవిష్యత్తులో ఈ సినిమా సీక్వెల్ దిశగా అడుగులు పడతాయేమో తెలియాల్సి ఉంది.